కాబట్టి నువ్వేం చేయాలంటే గొర్రె వంటి స్వభావాన్ని కలిగి జీవించాలి. గొర్రె వంటి స్వభావం కలిగి ఉంటే ఆయన అండగా ఉంటాడు. ఆయన నీ మేపరగా ఉంటాడు, నీ కాపరిగా ఉంటాడు, నీ పోషకుడిగా ఉంటాడు. నీ ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. నువ్వు చెప్పుకోవాలి నీ ప్రాణంతో, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు తగిన సమయంలో ఆయన. మరి చూడండి, ఆ ఎర్ర సముద్రం విషయంలో అక్కడ దాకా వచ్చే వరకు కూడా దేవుడు ఏమన్నా కలగజేసుకున్నాడా? ఏమి కలగజేసుకోవాలా? ఆన్ ది స్పాట్. ఇక అటు సైన్యం వచ్చేస్తుంది వెనకాల, ఇటు చూస్తే ఎర్ర సముద్రం. అప్పుడు దేవుడు మోషే గారితో మాట్లాడారు. కరెక్ట్ సమయానికి ఆయన ఖచ్చితంగా మన జీవితాల కార్యాలను చేస్తాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం చూద్దాం, చూడండి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. తలుపు తీసేవాళ్ళు ఎవరండి? ద్వారపాలకులు అంటే సేవకులు. ఈ రోజుల్లో సేవకులకు నీవిచ్చే ఇంపార్టెన్స్ ఎంతగా ఉంది. దేవుని వాక్యం చెప్పబడుతుంది, నిన్ను ముట్టినవాడు నా కనుగుట్టును ముట్టినవాడు అంటున్నాడు. ఎంతటి రోషము కలిగి మాట్లాడుతున్నాడో దేవుడు చూడండి సేవకుల విషయంలో. నీవెంతవరకు సేవకులకు నమ్మకంగా ఉంటున్నావు? సేవకులతో ఎలా ఉండాలి? అన్యోన్య సహవాసం కలిగిన వారుగా ఉండాలి. ఒక దొడ్డులో గొర్రెలు, ఏ గొర్రె ఆ గొర్రె ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతుంటే ద్వారపాలకుడు ఏమీ చేయలేడు. ఆ గొర్రెలన్నిటిని మేపుతున్న కాపరికి నువ్వు అంటు కట్టబడినట్టుగా ఉండాలి. అందుకే పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయుట యందును రొట్టె విరుచుట యందును సహవాసమందును ఎడతెగక ఉండుడి. ఎలా ఉండాలండి? నీవు నీ సేవకులతో నువ్వు ఎలా ఉండాలి? ఎడతెగకుండా సహవాసం కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఏదో బైబిల్ పట్టుకుని వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోయి నాకేం సంబంధం లేదు, చర్చ సంగతులు నేను పట్టించుకొని అన్నట్లుగా ఉంటాకి వీల్లేదు. కానీ నీవు సేవకులతో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి.